గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటి స్టార్టింగ్ మా వినోద్ కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా? మా వినోద్ అంట లంచ్ టైంలో బయటికి వెళ్ళారంట వాళ్ళ ఫ్రెండ్స్తో. బిర్యానీ తిందామని చెప్పేసి వెళ్ళారంట. నాకు తెలియదు, ఇలా వీడియో తీసుకొచ్చి నాకు చూపించాడు ఇలా బయటికి వెళ్దామని చెప్పి. ఇంకా సరే అని చెప్పి వాళ్ళైతే ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఆల్మాస్ అనే రెస్టారెంట్ ఉందంట, అక్కడికి వెళ్ళారంట. ఇంకా అందరు కలిసి వెళ్ళారంట, గర్ల్స్ బాయ్స్ అందరు కలిసి టీం ఉంటుంది కదా, టీం అందరు కలిసి వెళ్ళారంట. ఇంకా వచ్చేసారు లోపలైతే పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా పైన అంటే ఫ్యామిలీకి ఉంటుందంట మొత్తం. ఇంకా పైకి అయితే వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్టార్టర్ ఎంటర్ అవ్వగానే ఫిష్ ఎక్వేరియం భలే ఉంది కదా, నిజంగా చూడండి ఎంత కలర్ కలర్ ఫిషెస్ ఉన్నాయో. ఇంకా ఇక్కడైతే బాగుంది అనిపించింది. ఇంకా ఇక్కడైతే వీళ్ళు టేబుల్ ఆర్డర్ చేసేసుకొని అయితే కూర్చున్నారు ఇక్కడ అందరు కలిపి. ఇంకా ఏం ఆర్డర్ పెడతామని చెప్పి డిస్కషన్ చేస్తున్నారంట. ఇంకా చికెన్ బిర్యానీ ఇంకా ఫిష్ బిర్యానీ ఏదో ఆర్డర్ పెట్టుకున్నారంట అందరు కలిసి. ఇక్కడ జోక్స్ వేసుకుంటున్నారంట కాసేపు. ఇంకా వీళ్ళందరికీ ఇలా మీట్ అయ్యి ఇంకా లంచ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంట, అది డిస్కస్ చేస్తున్నారంట ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు, టేస్ట్ చేస్తున్నారు, బాగుందంట. టేస్ట్ చేస్తే చాలా బాగుందని చెప్పాడు. కావాలని నాకు వీడియో పెట్టాడండి, నేను చికెన్ మటన్ తినద్దు, కావాలని నాకు ఆశ పెట్టడానికి పెట్టాడు వీడియో తీసి. ఇంకా సరే అని చెప్పి ఇంకా తింటున్నాను. చాలా బాగుందంట బిర్యానీ అయితే. నేను కూడా ఎప్పుడైనా సరే నిన్ను కూడా ఎప్పుడైనా తీసుకెళ్తాలే అని చెప్పాడు. అయితే అని చెప్పి ఇంకేం అనలేదు, సరే అని చెప్పి కాంప్రమైజ్ అయ్యాను. ఇంక ఇక్కడ వీళ్ళైతే డిస్కస్ చేసుకుంటున్నారు, బాగున్నాయి కదా అని చెప్పి. ఇక్కడ వీళ్ళైతే జోక్స్ వేసుకుంటున్నారంట, ఏం జోక్స్ వేసుకుంటున్నారు మరి. ఇంక ఇక్కడ ఫుల్గా తినేసిన తర్వాత బిర్యానీ అయితే బాగుందని చెప్పి ఇంకా అలా ఒక పోజ్ పెట్టారు ఇలా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత సోంపు ఇచ్చారంట, సోంపు బాగుందని చెప్పి సగం ఖాళీ చేస్తారంట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని మాట్లాడుకుంటున్నారంట. ఇంకా మాట్లాడుకునేసి ఇంకా రివ్యూస్ అంటే ఇక్కడ పొట్ట ఫుల్ అయిపోయింది. చెప్పుతుంది ఒకటి ఏం చెప్తామన్నా అనిపించింది. అమ్మాయి కదా అడిగింది, సూపర్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్. ఇంకా తినేసి ఇక్కడ కిందికి రాగానే భలే అనిపించింది చూడగానే నాకు. అన్న స్టార్ హీరోస్ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా అక్కడ. నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్దామని చెప్పి ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్దాం అనుకున్నారంట. లేదు, ఫ్రూట్స్ బాల్ ఐస్ క్రీమ్ అంట, 30 రూపీస్ 40 రూపీస్ అంట. ఇంకా నాకు తెలియదు ఇది ఎక్కడుందో, ఈసారి నేను కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. చాలా బాగున్నాయి అంట ఐస్ క్రీమ్ అయితే. అన్ని ఫ్రూట్స్ వేసి ఐస్ క్రీమ్ వేసి ఇచ్చాడంట. ఆలోపు వీళ్ళైతే ఫ్రూట్స్ తీసుకొని టైం వేస్ట్ అవుతుందని చెప్పి తినేస్తున్నారంట. పాపం ఆయన ఏం అనట్లేదు, చూసారా ఫ్రూట్స్ ఎలా తినేస్తున్నారో తీసుకొని. ఇంకా ఫ్రూట్స్ తినేసిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాడంట మా హస్బెండ్ అయితే. ఇంకా ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాడు అతను. ఫస్ట్ ఫ్రూట్స్ వేసిండు, అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వేసిండు అందులో. ఫ్రూట్స్ వేసిన తర్వాత దీంట్లోనే క్రీమ్ ఉంటుంది కదా, ఏదో క్రీమ్ కస్టర్డ్ క్రీమ్ యాడ్ చేసిండు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ పెట్టిండు. ఐస్ క్రీమ్ పెట్టిన తర్వాత దానిపైన ఇంకా చెర్రీస్ అయితే యాడ్ చేసిండు, ఇష్టం ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టాపింగ్స్ వేసి ఇంకా ఇచ్చేసిండంట. ఇంకా టేస్ట్ చేస్తుంది మా హస్బెండ్ ఇక్కడ. చాలా బాగుందంట ఐస్ క్రీమ్ అయితే. ఎప్పుడైనా నేను తీసుకెళ్తాలే అన్నాడు, సరే అని చెప్పాను. ఇంక ఇక్కడైతే వీళ్ళందరూ కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, నేనే మిస్ అయినా అని ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇంకా తినేసి ఏదో డిస్కషన్ పెట్టుకున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ చూసారా ఇంట్లో ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు వావ్ అనుకుంటూ. ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కంపల్సరీ